బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావడం కోసం 72 గంటల దీక్ష చేస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కోర్టు సూచనలతోనే రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మా ప్రతినిధి సవిన్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత మనతో ఉన్నారు, వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్పండి మేడం. మీరు 72 గంటలు బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నారు? ప్రధానంగా ఎవరిపై ఒత్తిడి తేవడం కోసం? మీరు గమనిస్తున్నటువంటి అంశమే, రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా స్పష్టత ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా ఓబీసీ హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే ఆ ఇద్దరు పార్టీల మీద, ఆ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 72 గంటల నిరాహార దీక్ష, అంటే నీళ్లు తాగకుండా అన్నం తినకుండా దీక్ష చేద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం. నాతో పాటు చాలామంది కూడా దీక్షలో కూర్చోబోతూ ఉన్నారు. అయితే ఈ ఒత్తిడి ఎందుకు తేవాలి అనంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో మేము 42% రిజర్వేషన్ పాస్ చేసి పంపించినాం, రాష్ట్రపతి దగ్గర ఉంది, అది ఇస్తలేదని బీజేపీ అని చెప్తారు. బీజేపీ ఇస్తలేదని. బీజేపీ ఏమో ఆ 42%లో ముస్లింలు ఉన్నారా లేదా చెప్పండి అని వాళ్ళు అంటారు. సో ఇద్దరు కూడా కొట్టుకున్నట్టు నటిస్తూ అల్టిమేట్గా బీసీ ప్రయోజనాలు మాత్రం దెబ్బతీస్తున్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు పంపించినటువంటి బిల్లులో 42%లో అసలు ముస్లిమ్స్ ఉన్నారా లేదా అనే స్పష్టత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. సెకండ్, ముస్లిమ్స్ ఉన్నా లేకున్నా పాస్ చేస్తారా చేయరా అనేటటువంటి అంశాన్ని బీజేపీ చెప్పాలి. అంతేగాని శాశ్వతంగా బిల్లును రాష్ట్రపతి దగ్గర హోల్డ్ చేసి పెడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో కూడా తీర్పు వచ్చింది. 3 నెలల పైచీలకు ఎవరు కూడా గవర్నర్ అయినా రాష్ట్రపతి గారైనా బిల్లు పెండింగ్ పెట్టొద్దు అనేటటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి అట్లీస్ట్ ఆ తీర్పును గౌరవిస్తూ త్వరితగతిన ఈ అంశాన్ని తేల్చాలని ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి తేవడానికి దీక్ష చేస్తాం. అంటే గతంలో మీరు ఆర్డినెన్స్ స్వాగతించారు, కానీ కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తున్నాయి, 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్లు పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి సెప్టెంబర్ 30 అనే డెడ్ లైన్ ఉంది. కాబట్టి ఎమర్జెన్సీగా రిజల్ట్ రావాలంటే ఆర్డినెన్స్ ఒకటే మార్గం. ఆర్డినెన్స్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే, ఎవరు కోర్టుకు వెళ్ళేటటువంటి ఆస్కారం లేకుండా ఆర్డినెన్స్ తేవచ్చు. మేము చేసినటువంటి రైల్ రోకో ఒత్తిడి ద్వారా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి మేము ఆర్డినెన్స్ సాధించగలిగినాం. ఆర్డినెన్స్ సాధించినాం కాబట్టి విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎటువంటి తప్పు లేదు. అయితే ఆ ఆర్డినెన్స్ని వాళ్ళ తొక్కిపడుతున్నది భారతీయ జనతా పార్టీ. ఆర్డినెన్స్ అంటేనే అర్జెంటు, ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీ బిల్లును కూడా వీళ్ళు తొక్కిపట్టడం అంటే కంప్లీట్గా ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. కాబట్టి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ పాస్ చేయించుకునేటటువంటి ప్రయత్నం ఈ దీక్ష ద్వారా మేము చేస్తూ ఉన్నాం. ఆర్డినెన్స్ వస్తే ఇమీడియట్గా సెప్టెంబర్ 30 లోపు పెట్టే ఎలక్షన్స్లో బీసీలకు లాభం జరుగుతుంది. ఈసారి బీసీలకు లాభం జరిగితే 5 ఏళ్ల తర్వాత మనం ఈ ఆర్డినెన్స్ బిల్లులోకి మార్చుకోవడం, ఆ పోరాటాలు కొనసాగించడం అవన్నీ చేయొచ్చు. సో నేను ఎట్టి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ విషయంలో వెనక్కి వెళ్ళను. ఆర్డినెన్స్ అన్నది క్విక్ సొల్యూషన్, ఇమీడియట్ సొల్యూషన్, నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. సో ఆనాడు సాధించినందుకు సంబరాలు చేసుకున్నాం, ఇవాళ వాళ్ళు లేట్ చేస్తున్నారు కాబట్టి ఉద్యమాలు చేస్తాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా, ఈ రెండు జాతీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో అక్కడ ధర్నా ఇక్కడ ధర్నా, దీనిపై మీరేం చెప్తారు? ఇక్కడ బీజేపీ ఇవ్వాలి, 2 సంతకాలు పెట్టాల్సింది వాళ్ళే. 99% వర్క్ అయిపోయాక గవర్నర్ సంతకం పెట్టాలి, అక్కడ ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలి. 2 కూడా బీజేపీ అనుకుంటే ఒక నిమిషంలో అయిపోతాయి. వాళ్ళు ఆ సంతకాలు పెట్టకుండా, ఆ నిర్ణయాలు తీసుకోకుండా ఉల్టా వచ్చి మళ్ళా తెలంగాణ బీసీలను మోసం చేస్తూ ఇంకో పార్టీ మీద నెపం, ఇంకో పార్టీ మీద నెపం పెట్టడం అన్నది దొంగనే దొంగ అని మొత్తుకునేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వయంగా నేనే బీసీని అని చెప్పుకునే ప్రధానమంత్రి గారు లీడ్ చేసేటటువంటి పార్టీ ఈ వైఖరిని విడనాడాలి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు. ఎవరి కోసం ధర్నా చేస్తున్నారు మీరు? మీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అడిగితే ప్రెసిడెంట్ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వరా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రెసిడెంట్ గారు బిల్లు తొక్కి పట్టుకుని ఉంటే మీరు సుప్రీంకోర్టు ఎందుకు పోతలేరు? తమిళనాడు సీఎం గారు సుప్రీంకోర్టు పోతారు, మీరు ఎందుకు పోతలేరు? ఆర్డినెన్స్ తొక్కి పడితే తమిళనాడు సీఎం గారు సుప్రీంకోర్టు పోయినారు, మీరు ఎందుకు పోతలేరు? అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీసీలను అధికారానికి దూరం చేస్తున్నాయి. కాబట్టి వారి వైఖరిని ఎండగట్టడానికి మేము దీక్ష చేస్తాం. ప్రధానంగా కాంగ్రెస్ ఒక విమర్శ చేస్తుంది, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిజర్వేషన్లను తగ్గించారు, ఇప్పుడు కవిత ఏం సంబంధం ఉందని బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీల గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా పీసీసీ అధ్యక్షుడు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అది వారి అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు ఎలక్షన్లు పెట్టాలని ఇప్పుడు ఎట్లయితే సెప్టెంబర్ 30 అని కోర్టు గడువు ఇచ్చింది, అప్పుడు కూడా 100 days అని కోర్టు గడువు ఇచ్చింది. ఇచ్చినటువంటి సందర్భంలో జరిగింది ఏంటి అని అంటే 50% అబవ్ వెళ్ళే ఆస్కారం ఆనాడు లేదు.
ఇవాళ అడ్వాంటేజ్ ఏముంది మనకు, సుప్రీంకోర్టులోంచి మనకి ఈడబ్ల్యూఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేదు కాబట్టి 50% క్యాప్ బ్రీచ్ అయిపోయింది. ఇవాళ కూడా తెలంగాణలో మనం 50% అబవ్ రిజర్వేషన్స్ ఇస్తున్నాం. సో ఒక పక్క 50% సీలింగ్ బ్రేక్ అయింది, ఇంకొక పక్క మనం ఆల్రెడీ కమిషన్ వేసున్నాం, మూడో పక్క ఎన్యూమరేషన్ చేస్తున్నాం, నాలుగో పక్క ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేది ప్రూవ్ చేస్తున్నాం. అంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినాం. 50% సీలింగ్ బ్రేక్ అయింది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టే మేము ఒత్తిడి చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారికి అవకాశం లేకుండే. కాకపోతే కేసీఆర్ గారు అనుకుంటే వితౌట్ గివింగ్ ఎనీ రిజర్వేషన్ టు బీసీ వారు ఎలక్షన్కి వెళ్ళుండేవారు. కానీ వారు అట్లా వెళ్లకుండా కంపల్సరీ ఎస్సీ ఎస్టీల తర్వాత 50%లో మిగిలిన మొత్తం పర్సంటేజ్ని కూడా బీసీలకు ఇచ్చి వారు రిజర్వేషన్కి వెళ్ళినారు. వారి మీద ఆనాడు కంపల్షన్ లేకుండే. అయినా కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి 0 బదులు ఇచ్చింది ఎక్కువ అనేది మేము చెప్తా ఉన్నాం. వాళ్ళేమో ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. సో అది కరెక్ట్ కాదు, అది ప్రజలకు తెలుసు, బీసీ ప్రజాప్రతినిధులకు తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు న్యాయమే చేశారు తప్ప అన్యాయం చేయలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను ఆమోదించే విధంగా ఒత్తిడి తేవటమే లక్ష్యంగా తాను 72 గంటల దీక్ష చేపడుతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటున్నారు.